ఈ సమయం ముందు దేవుని స్తోత్రం భక్తిహీనుల కంట అనేకమైన వేదనలు కలుగుతున్నాయంట. దేవుని స్తోత్రం భక్తిహీనులకి. ఎందుకనంటే వారి బుద్ధి సరిగ్గా లేక వారికి ఉన్నటువంటి బుద్ధిని బట్టి అనేక వేదనలు వాళ్ళకి కలుగుతాయంట. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరిస్తుందంట. కృప ఆవరించి ఉంటుందంట. ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన కృప వెనక ముందు మన చుట్టూతో ఆవరించి ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఆ కృప మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటుందండి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా మన మార్గాలు సరళం అవుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆయన యందు మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచితే చాలు. ఆయన నాకు సహాయం చేస్తాడు, దేవుని స్తోత్రం, నేను ఆయన నమ్ముకున్నాను అని మీరు నమ్మిక ఉంచితే చాలు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన కృప